రాజ్యంలో రాజు ప్రతిరోజు తోటకూరను కట్టలు కట్టలు తెచ్చి ఊరంతా పంచిపెట్టి దానం చేసేవాడు. అప్పుడు అతడు ఒక మాట అనేవాడు, ఇంతకు అంతైతే అంతకు ఎంత అవుతుంది అని. ఎవరు దానికి సమాధానం చెప్పేవారు కాదు. అయ్యో ఎవరైనా చెప్పకపోతారా అని ఎదురు చూస్తూ ఉంటే ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి అలా తోటకూర తీసుకుంటుండగా ఆ మాట విని నేను చెప్తాను అంటాడు. ఏంటి చెప్పండి అంటే, ఇంతకు అంత అవుతే అంతకు ఇంతే అవుతుంది అని. అదేంటి అలా చెప్పారు అంటే, అవును మీరు ముందు జన్మలో మీరు ఒక పేద బ్రాహ్మణుడిగా పుట్టారు. మీ దగ్గర పెద్ద డబ్బులేమీ లేకపోయినా మీకున్న దానిలో ఆ తోటకూరను పెంచుతూ దాన్ని అందరికీ దానం చేస్తూ ఉండేవారు. మీరు అలా పంచడం వల్ల ఆ పుణ్యఫలం మీరు ఇప్పుడు రాజుగా పుట్టారు అంటే, ఇప్పుడు మీకు పోయిన జన్మ గుర్తుకు వచ్చి నేను అప్పుడు తోటకూర పంచితేనే రాజయ్యాను, ఇక ఇప్పుడు ఎంత పెద్ద గొప్పవాడిని అవుతానో వచ్చే జన్మలో అని మీరు తోటకూర పంచుతున్నారంటే, అవును నిజమే, నేను మంచిగా చేస్తున్నాను కదా, తోటకూర పంచుతున్నాను కదా మరి అంటాడు. అంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటారు, అప్పుడంటే మీకు లేదు, ఉన్నదానే మీరు తీసి అందరికీ పంచారు, కానీ ఇప్పుడు మీరు రాజు, మీ తాహతకు తగినంత మీరు పంచాలి కదా అన్నాడు. అయ్యో మరి నేను ఇప్పుడు ఎలా చేయాలంటే, ఇప్పుడైనా పోయేదేం లేదు, మీరు ఉన్నదాల్లో దాన ధర్మాలు చేస్తూ రాజ్యాన్ని సంతోషంగా ఉండేలా చేయండి ఏం చెప్తాడు. మనకు ఎంత ఉంది అని కాదు కదా, మనం ఉన్న దాంట్లో మనం ఇవ్వాలి. మనకి ఎక్కువ ఉందనుకోండి, దానికి తగ్గట్టు మనం దానం చేయాలి. అంతేకాని కొంచెం దానం చేసి నాకు చాలా ఎక్కువ తృప్తి కావాలి, చాలా ఎక్కువ పుణ్యం కావాలంటే ఎలా వస్తుంది చెప్పండి.